హాయ్ హలో గైస్. సో ఈరోజు ఈ ట్రేడ్స్ తీసుకోవడానికి రీజన్స్ ఏంటి, ఇందులో మిస్టేక్ జరగడానికి రీజన్స్ ఏంటి అన్న విషయాలు మనం చూద్దాం. సి ఆఫ్టర్ దట్ బయ్యర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ ఎంట్రీ ఉంటే ప్రెసెంట్ అయితే సెల్లింగ్ వైపు చూద్దాం అనుకున్నా. సో ఎందుకంటే ఈ గ్యాప్ ఫిల్లింగ్ అన్నది ఉన్నది ఇంకా. సో అందుకని చెప్పి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ తీసుకున్నాను. సో నాకు ఇది ప్రాఫిట్ వచ్చింది. అయితే ఇక్కడ సెల్లర్స్ అంటే చూడండి, ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే ఈ బయ్యర్స్ ఎంట్రీ తర్వాత మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ ప్రెసెంట్ అయ్యారు. సో ఇట్ మీన్స్ ఇలా ఉండేటప్పుడు ఏం జరుగుతుంటది అని అంటే, నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ కింద తీసుకోవడానికి రిజెక్షన్ ఇచ్చిన మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్స్ వచ్చి అప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది అనమాట. నేను అదే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని నెక్స్ట్ ఆర్డర్ కూడా నేను సెల్లింగ్ ఆర్డర్ తీసుకున్నాను. ఇదిగోండి సెల్లింగ్ ఆర్డర్ తీసుకున్నా, బట్ అది లో ఫామ్ చేసింది కానీ వెంటనే బయింగ్ ఆపర్చునిటీ తీసుకుని. సో నాకు ఈ ట్రేడ్ లూజ్ అవ్వడానికి రీజన్ అది. సో నెక్స్ట్ థింగ్, బట్ ఇక్కడ సెల్లర్సే ఉన్నారు, సెల్లర్సే ప్రెసెంట్ అవుతారని చెప్పి నేను నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ తీసుకున్నా. చూడండి, సో ఆఫ్టర్ సెల్లర్ ప్రెసెంట్ అయిన తర్వాత కూడా నేను సెల్లింగ్ తీసుకున్నా, ఇది నాకు ప్రాఫిట్ ఇచ్చింది. సో అబ్జర్వేషన్స్ చేస్తునేటప్పుడు కొన్ని పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను చూసింది ఏంటంటే బయ్యర్స్ ఎంట్రీ సెల్లర్స్ ఎంట్రీ అయినా మళ్ళీ బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు. సో ఈ పర్టికులర్ పాయింట్లోని నేను ఇక్కడ చేసిన ట్రేడ్ రైట్, బట్ నెక్స్ట్ ట్రేడ్ మాత్రం రాంగ్ అయింది. దట్స్ వై నాకు ఇది ఇక్కడ -100 కనబడుతుంది. ఓకే, ఎనీవే ఆఫ్టర్ దట్ దిస్ వన్. ఓకే, బిఫోర్ దిస్ వన్. సో ఈ ట్రేడ్ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఆఫ్టర్ సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు, సో సెల్లర్స్ ప్రెసెంట్ అవుతారని చూసుకున్నాను. బట్ ఏంటంటే నా ఎంట్రీ అన్నది కొంచెం గ్యాప్ అప్లో అంటే గ్యాప్ అప్లో ఎంట్రీ అయ్యింది కాబట్టి ఇది నాకు డోజీ పడిన ప్రాఫిట్ వచ్చింది. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ సెల్లర్స్ రావాలి, సో సెల్లర్స్ ప్రెసెంట్ అవుతూ ఇలా రావాలి. సో కాబట్టి మనం నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ఇక్కడ తీసుకున్నాం. ఈ ట్రేడ్స్ అనేవి ఈ 3 ట్రేడ్స్, ఇదొకటి ఇదొకటి, ఇది ప్రాఫిట్ వచ్చింది, ఇది లాస్ అయ్యా, మళ్ళీ ఇది ప్రాఫిట్ వచ్చింది, ఇక్కడ కూడా నాకు ప్రాఫిట్ వచ్చింది. దిస్ వన్ ఈ ట్రేడ్. ఓకే, సో నెక్స్ట్ దిస్ వన్. నేను ఎప్పుడు ఒక విషయం చెప్తుంటానండి, ఒక రెసిస్టెన్సీ కింద మనం చూసుకుంటునేటప్పుడు రెసిస్టెన్సీ దగ్గర బయ్యింగ్ ఆపర్చునిటీ వస్తున్నా సరే మన సెల్లింగ్కే ట్రేడ్ చేయాలి. ఎందుకు అని అంటే సమ్ టైమ్స్ అది ఏం జరుగుతుంటది అంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది బ్రేక్ అయిపోయినట్టుగా బ్రేక్ అయింది, బట్ ఏం జరిగింది, వెంటనే స్ట్రాంగ్ గా సెల్లర్స్ ఎంట్రీ వచ్చారు. సో నేను అందుకే మాక్సిమం చెప్తాను, ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ లో కానీ ఒక రెసిస్టెన్స్ దగ్గర బయ్యర్స్ వచ్చి బయ్యింగ్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోనివ్వండి. మళ్ళా రివర్స్ కానీ ఆపర్చునిటీ కానీ ఎక్కడైనా సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే సెల్లింగ్ తీసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ ఇలా కాదనుకోని మార్కెట్ కానీ అప్ సైడ్ కానీ వెళ్ళినట్టయితే అప్పుడు ఇక్కడ సపోర్ట్ కింద మారుతుంది కాబట్టి ఇది సపోర్ట్ కింద చూసుకొని మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోండి. ఒక రెసిస్టెన్సీ దగ్గర అనేటప్పటికి ఎప్పుడైనా సరే సెల్లింగ్ ఆపర్చునిటీయే తీసుకోండి. సో అయితే ఇక్కడ నాకు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. స్ట్రాంగ్ క్యాండిల్ కూడా ఏం జరుగుతుంటది అంటే కొన్నిసార్లు అందులో లాజిక్ కూడా నేను చెప్తాను. ఇలా స్ట్రాంగ్ క్యాండిల్ పడిపోయిన తర్వాత
మళ్ళీ బయ్యర్స్ ఎంట్రీ అనేది జరుగుతుంటది. ఎందుకు బయ్యర్స్ ఎంట్రీ జరుగుతుంటది అని అంటే, సి మార్కెట్లోని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ దగ్గర ఒకటి సేల్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనకు అది 5 రూపీస్ దగ్గరకు వచ్చింది అనుకోండి, 5 రూపీస్ దగ్గర అది సేలింగ్ చేద్దాం అని చెప్పి చూస్తుంటారు, అంటే బై చేసేద్దాం అనుకొని చూస్తారు. ఇప్పుడు మార్కెట్ కామన్ గా ఏంటి, 10 రూపీస్ దల్లా 5 రూపీస్కి వచ్చింది. సో కాబట్టి బయ్యింగ్ చేద్దాం అనుకుంటారు. అయితే ఇప్పుడు సెల్ చేసిన వాళ్ళు కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు, ఇక్కడ మార్కెట్ 10 రూపీస్ దగ్గర నేను సెల్ చేస్తే నాకు 5 రూపీస్ వరకు వెళ్ళినందుకు 5 రూపీస్ నాకు ప్రాఫిట్ వస్తుంది కదా అని చెప్పి చూసారు. కానీ సడన్ గా 5 రూపీస్ వరకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ ఎంట్రీ అవుతారు. అందుకు బయ్యర్స్ అనే వాళ్ళు మళ్ళీ ట్రై చేస్తారు ఇక్కడ తీసుకోవడానికి, మళ్ళీ ఇక్కడ అన్నది సెల్ చేసుకోవడానికి చూస్తుంటారు అనమాట. ఈ 5 రూపీస్ ప్రాఫిట్ ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు మళ్ళీ సెల్లర్స్ అంటే సెల్లింగ్ ఎంట్రీస్ తీసుకుంటుంటారు, సెల్ చేయడానికి చూస్తుంటారు. ఓకే, ఎనీవే ఈ ట్రేడ్ నేను తీసుకోవడానికి రీజన్, స్ట్రాంగ్ గా సెల్లర్స్ వచ్చారు, అయితే బయ్యర్స్ ఎంట్రీస్ అనేవి క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ బయ్యర్స్ ఎంట్రీస్ ఉన్నాయి, కానీ బయ్యర్ ఎంట్రీ కూడా క్రాస్ చేసుకొని బ్రేక్ చేసుకొని వచ్చారు. నెక్స్ట్ బయ్యర్స్ ఎంట్రీ మళ్ళీ ఎక్కడ ఉన్నాయి, ఈ లెవెల్స్ దగ్గర ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ బయ్యర్ ఎంట్రీ అయినా సరే మార్కెట్ ఇలాగొచ్చి అప్పుడు పైకి వెళ్తారు. సో అట్లీస్ట్ నేను ఎంటర్ అవ్వడానికి ఇక్కడ ఈ హ్యాండ్స్ అయినా ఉంటుంది కదా అని చెప్పి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ, స్ట్రాంగ్ క్యాండిల్స్ దగ్గర నేను ఎప్పుడు ట్రేడ్ చేయను మాక్సిమం. ఎందుకంటే స్ట్రాంగ్ క్యాండిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్ అనేది అప్ సైడ్ ఇలా మూవ్ అయింది అనుకోండి, స్ట్రాంగ్ క్యాండిల్ ఇలాగ వచ్చిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా ఇలా కిందకెళ్ళి మళ్ళీ ఇలా రిజెక్షన్ ఇచ్చి ఇక్కడ ఒక బయ్యింగ్ క్యాండిల్ వేస్తుంది. వాస్తవానికి ఇక్కడ నుంచి జరిగేది సెల్లింగే, కానీ అది క్లోజ్ అయ్యేటప్పటికి మనకి దీంట్లో ఏం జరుగుతుంది, బయ్యింగ్ క్యాండిల్ జరుగుతుంది, అందుకు మనం ట్రేడ్ లూజ్ అవుతాం. సో అందువల్ల నేను స్ట్రాంగ్ క్యాండిల్స్ అన్న దగ్గర నేను మాక్సిమం ట్రేడ్ అనేది చేయను. సో ఇలాంటి ఒపీనియన్ మీరు చూసేటప్పుడు ఒకసారి కొంచెం లాజికల్ గా ఆలోచించండి. ఇక్కడ వరకు వచ్చింది, ఓకే ప్రీవియస్ బయ్యర్స్ ఎంట్రీస్ అన్నవి క్రాస్ చేసింది కదా, నెక్స్ట్ బయ్యర్స్ ఎంట్రీస్ ఎక్కడ ఉన్నాయి, ఓకే ఇక్కడ వరకు మార్కెట్ వెళ్తుంది, సో ఇక్కడ మనం ట్రేడ్ చేసుకోవచ్చా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ద నెక్స్ట్ వన్, దిస్ వన్. ఓకే, సేమ్ ఇది కూడా అంతేనండి. మార్కెట్ అనేది అప్ ట్రెండ్ లోనే ఉన్నది, బట్ నేను ఇక్కడ ప్రీవియస్ చూసుకునేటప్పుడు ఇక్కడ సమ్ రెసిస్టెన్సీ లెవెల్స్ అనేవి నాకు కనబడింది. ఓకే, ఈ రెసిస్టెన్సీ లెవెల్ దగ్గర నేను కన్ఫర్మేషన్ అంటూ ఏం చూడలేదు. నేనేం అబ్జర్వేషన్ చేశానంటే ఇక్కడ క్యాండిల్స్ లో నేను చూసాను అనమాట. ఆఫ్టర్ స్ట్రాంగ్ క్యాండిల్ సి మార్కెట్ అనేది సెల్లర్స్ ప్రెజెంట్ అవుతున్నారు, కానీ మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్మెంట్ అవుతుంది. ఓకే, అప్ సైడ్ మూవ్ అయ్యింది, స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది, ఆఫ్టర్ నెక్స్ట్ క్యాండిల్ వీక్ అయింది. మనం ఎక్కడైతే రెసిస్టెన్సీ కింద మనం అనుకున్నామో ఆ రెసిస్టెన్సీ దగ్గర ఎగ్జాక్ట్ గా క్యాండిల్ క్లోజ్ అయింది, సెల్లర్స్ చిన్నగా ఎంటర్ అయ్యారు. సో నేను ఆ పర్స్పెక్టివ్ ఆలోచించుకొని నేనేం చేశానంటే ఎంట్రీ తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది చూడండి, ఫాస్ట్ మూవ్మెంట్ వల్ల నా ఎంట్రీ అన్నది లేట్ అయింది. ఇట్స్ అ గుడ్ ఎంట్రీ కాదు, ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఎంట్రీ, నాట్ ఎ గుడ్ ఎంట్రీ. సో ఎంట్రీ అనేది నేను ఇక్కడ తీసుకోవాలి, ఎందుకనంటే మార్కెట్ అనేది ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడ క్యాండిల్ ఓపెన్ అయింది, ఫాస్ట్ మూవ్మెంట్ వల్ల నేను ఎంట్రీ చేయగానే నాకు ఇక్కడ ఎంట్రీ. ఇది నా లక్ ని చెప్పుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఇలా కిందకు వచ్చి రిజెక్షన్ ఇచ్చిన నా ఎంట్రీకి ఎగ్జాక్ట్లీ సమ్ 0.0 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది, కాబట్టి ఇది నా ట్రేడ్. సో మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఇలాంటి విషయాలు కొంచెం చూసుకోండి, నెట్ కూడా స్పీడ్ లో ఉంచండి, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇలాంటివి జరుగుతుంటాయి, ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఈ ట్రేడ్ నేను విన్ అవ్వడానికి రీజన్ ఒక రెసిస్టెన్సీ దగ్గర సెల్లింగ్ ఆపర్చునిటీ కోసం మాత్రమే నేను చూసాను. ఇఫ్ ఇన్ కేస్ బయ్యర్ ఇలా క్రాస్ చేసుకుని వెళ్ళిపోయారు, నేను అది వదిలేస్తాను, ఆ ట్రేడ్ నేను చేయను. మళ్ళీ నాకు సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే అప్పుడు నేను సెల్లింగ్ చేయడానికి ట్రై చేస్తాను, అంతేగాని సెల్లర్స్ ఎంట్రీ అయిపోయారు కదా అని సెల్లింగ్ చేయడానికి చూడకండి. మీరు ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎక్కడ మనం ట్రేడ్ చేసింది రైట్ అవ్వడానికి రీజన్స్ ఏంటని చెప్పి సెర్చ్ చేయండి. అండ్ నెక్స్ట్ దిస్ వన్. ఓకే, మార్కెట్లో నేను చూసింది ఏంటంటే ఈ ప్యాటర్న్ నేను చెక్ చేసుకున్నా, డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. సో మార్కెట్ ప్రీవియస్ గా సెల్లింగ్ జరుగుతూ వచ్చి బయ్యర్స్ ఎంట్రీ అయ్యారు, నెక్స్ట్ మళ్ళా
ఇక్కడ కన్సల్టేషన్ జరిగింది, నెక్స్ట్ మళ్ళీ బయ్యర్స్ అనే వాళ్ళు పైకి తీసుకెళ్ళకపోయారు. సో అంటే మార్కెట్ అనేది కిందకి ఫాలో అయింది. సో కిందకి ఫాలో అయిందని అంటే ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, దీన్ని నేను సెల్లింగ్ ఆపర్చునిటీ కింద చూస్తాను, రెస్పెక్ట్ చేయొద్దు కదా అని అనుకుంటాను. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఈ ప్రీవియస్ లెవెల్స్ అనేది టచ్ చేయకుండా ఈ సెల్లర్స్ క్లోజింగ్స్ ఎక్కడి వరకు ఉన్నాయో ఆ క్లోజింగ్స్ వరకు చూసుకొని బయ్యర్స్ అనేవారు ఎంటర్ అయ్యారు. ఇక్కడ నేను చూసా, ఇఫ్ ఇన్ కేస్ ఈ లెవెల్ దగ్గర కానీ సెల్లర్స్ కానీ ప్రెసెంట్ అయితే సెల్లింగ్ వైపు చూద్దాం ఎక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత అని అనుకున్నా. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, నెక్స్ట్ స్ట్రాంగ్ క్యాండిల్ వేసింది. ఆఫ్టర్ వీక్ క్యాండిల్ తర్వాత స్ట్రాంగ్ బయ్యర్స్ వచ్చారంటే ఈ రెసిస్టెన్స్ అంటే చూడండి, ఇది ఒక రెసిస్టెన్స్ కింద అనుకున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్ గా మైనర్ రెసిస్టెన్స్. ఇక్కడ బయ్యర్ అనేవారు డెఫినెట్ గా ప్రెసెంట్ అవుతారు. ఎలా ప్రెసెంట్ అవుతారో, అట్లీస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి క్యాండిల్, ఎయిదర్ పైకి ఫామ్ చేసి ఇలా డోజీ విధంగానే ఫామ్ అవుతారు, లేదు అనుకుంటే ఒక పిన్ బార్ కిందనే ఫామ్ అవుతారు, లేదు అనుకుంటే ఒక హ్యామర్ కిందనే ఫామ్ అవుతారు. సో అందుకు నేను ఈ ట్రేడ్ తీసుకోవడానికి బయ్యర్స్ వైపు నేను ఎంట్రీ తీసుకొని, ఎందుకంటే ఇంకా గ్యాప్ ఉన్నది కదా అని చెప్పి. ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్ తర్వాత సెల్లర్స్ ఎంటర్ అయ్యారు. బట్ ఏంటంటే ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేయండి, మనం లెవెల్స్ పర్ఫెక్ట్ గా మనం చూసుకొని ట్రేడ్ చేస్తున్నామని అంటే బయ్యర్స్ ఎంట్రీకే తీసుకోండి. ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయ్యారు కదా నేను సెల్లింగ్ వైపు అని చెప్పి చూడకండి. మళ్ళీ బయ్యర్ ఎంట్రీ అయితే బయ్యింగ్ ఎంట్రీ తీసుకోండి, సెల్లర్ వచ్చారు బయ్యర్ ఎంట్రీ అయితే బయ్యింగ్ వైపు తీసుకోండి. ఈ పర్స్పెక్టివ్స్ లో మీరు చూసుకొని ట్రేడ్ చేయండి. ఓకే, నెక్స్ట్ దిస్ వన్. మార్కెట్ అనేది ఇక్కడ ఈ లెవెల్ దగ్గర చాలా సేపు నుంచి కన్సల్టేషన్ జరుగుతుంది. సో ఇక్కడ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే క్యాండిల్స్టిక్ మాత్రమే నేను చూసుకున్నానండి. సో ఇక్కడ నేను చూసింది ఏంటంటే సెల్లర్స్ ఎంట్రీ అయ్యారు, స్ట్రాంగ్ గా బయ్యర్ వచ్చారు, స్ట్రాంగ్ గా సెల్లర్ వచ్చారు. ఓకే, నెక్స్ట్ ఏం చేసింది, డోజీ క్యాండిల్ వేసింది. అంటే డోజీ అనేది దేనికి వేస్తుంది కామన్ గా, ఫర్ ఎగ్జాంపుల్ డోజీ మీన్స్ ఏంటంటే ఒక బయ్యర్ వచ్చి నెక్స్ట్ ఒక సెల్లర్ వచ్చిన అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డోజీ. అంటే మార్కెట్ ఎక్కడికి మూవ్మెంట్ అవ్వలేకపోతుంది. సో ఓకే, ఆఫ్టర్ డోజీ తర్వాత ఇక్కడ నేను చూసింది ఏంటి, బయ్యర్స్ ట్రై చేశారు. అంటే చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ బయ్యర్స్ ట్రై చేశారు, బట్ ఈ ప్రెషర్ ఉన్నది చూడండి, ఈ ప్రెషర్ అనేది సెల్లింగ్ ఆపర్చునిటీ వైపు తీసుకొచ్చింది. సో ఆఫ్టర్ డోజీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెల్లర్ అనుకోండి, ఇక్కడ గ్రీన్ క్యాండిల్ బయ్యర్ అనుకోండి. నెక్స్ట్ ఏం జరిగినట్టు, నెక్స్ట్ క్యాండిల్ ఇలా పడిందని అంటే రెడ్ కలర్ క్యాండిల్, అంటే స్ట్రాంగ్ గా ఈ లెవెల్ ని బ్రేక్ చేశారు ఎవరు, సెల్లర్స్ అనేవాళ్ళు. సో నెక్స్ట్ మళ్ళీ బయ్యర్స్ ఎంట్రీ ఎక్కడ ఉన్నది, ఎయిదర్ ఇక్కడ ఎక్కడో ఉన్నది అనుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు సెల్లర్స్ రావడానికే చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ ప్రెషర్ కూడా ఉన్నది అని చెప్పి చూడండి, ప్రెషర్ కూడా ఉన్నది. సో బయ్యర్స్ ఎంట్రీస్ ఇక్కడ వరకు ఉన్నాయి అని చెప్పి నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. బయ్యింగ్ వైపు వెళ్తున్నా సరే నేను సెల్లింగ్ ఆపర్చునిటీ తీసుకున్నా. సో నాకు ఈ సెల్లింగ్ అనేది నాకు జరిగింది. సో అందువల్ల అంటే చూడండి, నాకు రైట్ అవ్వడానికి రీజన్స్ అంటే నేను ఒక ట్రేడ్ చేస్తునేటప్పుడు ఎందుకు చెయ్యాలి ఇక్కడ అని పర్స్పెక్టివ్ ఆలోచిస్తున్నాను అనమాట. సో క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ అనేటప్పటికి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం చూసుకోవాల్సి వస్తుంది. సపోర్ట్స్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, జోన్స్ అంటే ఏంటి, లెవెల్స్ అంటే ఏంటి, మనం ఎక్కడ ట్రేడ్ చేస్తున్నాం, కంటిన్యూషన్ లో ట్రేడ్ చేస్తున్నావా, లేదు అని అంటే ఒక లెవెల్స్ దగ్గర ట్రేడ్ చేస్తున్నావా, లేదని అంటే ఒక బ్రేక్అవుట్స్ దగ్గర ట్రేడ్ చేస్తున్నావా, నెక్స్ట్ లేదు అని అంటే గ్యాప్ అప్స్ దగ్గర ట్రేడ్ చేస్తున్నావా. ఇక్కడ ఈ పాయింట్ లో కూడా నేను చూసుకుంది ఇదిగోని చూడండి, గ్యాప్ డౌన్ లో మార్కెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. సో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయిన తర్వాత ఇలా పైకి వెళ్ళి, సో నేను ఇవి ఆలోచించుకొని రిజెక్షన్స్ చేసుకునేటప్పుడు కన్ఫర్మ్ ఇది సెల్లింగ్ క్యాండిల్ వస్తుంది అని చెప్పి నేను ఎంట్రీ తీసుకున్నా. సో మీరు ఎంట్రీస్ తీసుకుంటునేటప్పుడు కూడా సమ్ పర్స్పెక్టివ్స్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది ఇలాగా, నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ అప్ అయ్యింది అనుకోండి. గ్యాప్ అప్ అయితే మాక్సిమం అది బయ్యింగ్ వైపు అని చూస్తుంది. దేనికి, ఒక బయ్యర్ తర్వాత ఒక సెల్లర్ వచ్చి గ్యాప్ అప్ జరిగింది అని అంటే మాక్సిమం అంటే సెల్లింగ్కి ఎలాగొచ్చినా అది బయ్యింగ్ వైపే చూడడానికి వెళ్తుంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ ఇక్కడ సెల్లర్స్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోయింది, అట్లీస్ట్ వన్ టైం అని సరే ట్రై చేస్తుంది. అలాగని చెప్పి ప్రతిసారి అది జరుగుతుంది అని కాదండి. ఈ ప్రీవియస్ గా ఇక్కడ లెవెల్ ఉన్నది అనుకోండి, గ్యాప్ అప్ అయినా సరే ఇలా పైకి వెళ్ళి మళ్ళీ సెల్లింగ్కి వచ్చేస్తుంది. సో ఇలాంటి పర్స్పెక్టివ్స్ కూడా మీరు ఆలోచించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెనారియో ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ మార్కెట్ అనేది ఆల్రెడీ క్రాస్ చేసింది.
కానీ ఇక్కడ నేను చెప్పింది ఏంటి, బయ్యర్ వచ్చాడంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఎందుకంటే సెల్లర్స్ ని ఆల్రెడీ క్రాస్ ఈ సెల్లర్స్ ని క్రాస్ చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, సెల్లరే వచ్చాడు. వై? బికాస్ ఈ రీజన్స్ ఉన్నాయి చూడండి, సెల్లర్స్ ఎంట్రీ ఉన్నాయి. సో ఇలాంటి సెల్లర్స్ ఎంట్రీస్, నెక్స్ట్ బయ్యర్స్ ఎంట్రీస్, అట్ ద సేమ్ టైం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ లెవెల్స్ దగ్గర ఇవన్నీ మనం చెక్ చేసుకొని మాత్రమే ట్రేడ్ చేస్తే మనకి పర్ఫెక్ట్ గా ప్రాఫిట్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ మనకి ఏదైనా సరే ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలాంటి కంటెంట్ కానీ మీకు ఇంకా కావాలనుకునేటట్టయితే నా వీడియోని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి. సో షేర్ చేయడం వల్ల ఏంటంటే నాకు ఇంకా ఇటువంటి కంటెంట్స్ కూడా నేను ప్రిపేర్ చేయడానికి అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఈ క్లాస్ వీడియోస్ కావచ్చు, మెటీరియల్స్ కావచ్చు, సమ్ ఆఫ్ ద మెటీరియల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో అది నా ఛానల్ని ఎవరైతే 10 మందికి షేర్ చేసి ఆ స్క్రీన్ షాట్ నాకు పెడతారో, సో వాళ్ళకి నేను 399 రూపీస్కి అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఓకే,